గుర్తింపు పొందిన టిక్ టాక్ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే పలు దేశాల్లో నిషేధానికి గురైన టిక్ టాక్ ఇప్పుడు అమెరికాలోనూ నిషేధ ముప్పును ఎదుర్కొంటుంది. యూజర్ల డేటాకు భద్రత లేదంటూ అమెరికాలో ఈ యాప్ ను నిషేధించాలని ప్రతినిధుల సభ తీర్మానం చేసింది. దీంతో కోర్టు సైతం టిక్ టాక్ కార్యకలాపాలను వేరొకరికి విక్రయిస్తారా లేక నిషేధాన్ని ఎదుర్కొంటారా అని ప్రశ్నించింది. దీంతో తమ అమెరికా కార్యకలాపాలను టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ ఎలన్ మస్క్ కు విక్రయించేందుకు సిద్ధమవుతుంది. మరి టిక్ టాక్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేస్తారా లేక లైట్ తీసుకుంటారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ప్రస్తుతం అంతా ఇన్స్టా రీల్స్ లో కాలం గడిపేస్తున్నారు. కాస్త టైం దొరికిందంటే చాలు అందరూ ఫోన్లో షార్ట్ వీడియోలని చూస్తున్నారు. యూట్యూబ్ షార్ట్స్ అయినా ఇన్స్టా రీల్స్ అయినా వీటన్నింటికి ఒక రూపాన్ని తీసుకొచ్చింది మాత్రం టిక్ టాక్. కరోనాకు ముందు ఈ యాప్కు అత్యంత ఆదరణ లభించింది. కానీ యూజర్ల డేటాకు భద్రత లేదంటూ భారత్ సహా అనేక దేశాలు ఈ యాప్ని నిషేధించాయి. అయితే అమెరికాలో ఈ యాప్ కొనసాగుతున్న ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలోనూ టిక్ టాక్ ను నిషేధ ముప్పు తప్పడం లేదు. దీంతో టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. టిక్ టాక్ ను బైట్ డాన్స్ ఆధీనంలోనే కొనసాగించడమే తమ ప్రధాన లక్ష్యమని టిక్ టాక్ వర్గాలు తెలిపాయి. అయితే అది సాధ్యం కాకపోతేనే ఇతర మార్గాలను పరిశీలిస్తామని తెలిపాయి. ప్రస్తుతం అమెరికాలో టిక్ టాక్ ను ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో అమెరికా కార్యకలాపాలను ఎలన్ మస్క్ చేతికి విక్రయించే అంశం చర్చకు వచ్చింది. అయితే ఎలన్ మస్క్ కు టిక్ టాక్ యాజమాన్యాన్ని విక్రయించడం కూడా ఒక ప్రయోజనకరమైన మార్గమని టిక్ టాక్ భావిస్తోంది. తాజాగా టిక్ టాక్ విక్రయంపై చైనా అధికారిక వర్గాలను ఉటంకిస్తూ బ్లూంబర్గ్ న్యూస్ కథనాన్ని ప్రసారం చేసింది. 2017లో ప్రారంభమైన టిక్ టాక్ యాప్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. యాప్ రిలీజ్ అయిన వెంటనే కోట్లాది మంది యూజర్లు డౌన్లోడ్ చేసుకుని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేవారు. తక్కువ టైంలోనే షార్ట్ వీడియోస్ కు ఆదరణ పెరిగింది. దీంతో టిక్ టాక్ ఆ టైంలో నంబర్ 1 యాప్ గా నిలిచింది. అయితే డేటా భద్రతపై అనుమానాలు ఉండడంతో భారత్ సహా అనేక దేశాలు యాప్ ను బ్యాన్ చేశాయి. ఇక అమెరికాలో ప్రతినిధుల సభ 2024లోని టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించే బిల్లుకు ఆమోదం తెలిపింది. జనవరి 19, 2025 లోపే టిక్ టాక్ అమెరికా కార్యకలాపాలను విక్రయిస్తారా లేదా నిషేధాన్ని ఎదుర్కొంటారో తేల్చుకోవాలని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే దీనిని టిక్ టాక్ యాజమాన్యం అప్పీల్ చేసింది. కానీ ప్రస్తుతం అమెరికాలో టిక్ టాక్ పై నిషేధం విధించేందుకు అనుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు గత ఏడాది నవంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు కూడా టిక్ టాక్ పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టిక్ టాక్ డేటాని చైనా దుర్వినియోగం చేస్తోందనే కారణాలు చూపించి నిషేధించేందుకు ప్రయత్నించారు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రస్తుతం ట్రంప్ ప్రతినిధులు టిక్ టాక్ నిషేధంపై స్టే విధించాలని కోర్టును కోరుతూ అప్పీల్ చేశారు. అమెరికాలో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వంలో ఎలన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు టిక్ టాక్ అమెరికా కార్యకలాపాలను మస్క్ కొనుగోలు చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అమెరికాలో సగం జనాభా యాప్ను వినియోగిస్తోంది. టిక్ టాక్ అమెరికా కార్యకలాపాల ద్వారా సంస్థకు $40 బిలియన్ ఆదాయం లభిస్తోంది. అయితే అమెరికాలో యాప్ను బ్యాన్ చేస్తే ఈ కంపెనీకి భారీగా నష్టం వస్తుంది. అయితే అమెరికా కార్యకలాపాలను మస్క్కు విక్రయించాలంటే బైట్ డాన్స్ సంస్థ తమ షేర్ హోల్డర్లలో చైనా భాగస్వామ్యంతో పాటు ఇతర దేశాల పెట్టుబడిదారుల అభిప్రాయాల్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మస్క్ టిక్ టాక్ ను కొనుగోలు చేస్తే అది అమెరికా యూజర్ల డేటాను భద్రంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మస్క్ టిక్ టాక్ ను చేజిక్కించుకుంటే దానిని సోషల్ మీడియాలో అత్యంత పవర్ఫుల్ యాప్ గా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేగాక ఈ యాప్ ను మస్క్ కొనుగోలు చేస్తే భద్రతా ప్రమాణాలు పాటిస్తే దానిపై ఇతర దేశాలు బ్యాన్ ను ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో మస్క్ కు వ్యాపారపరంగా భారీగా లాభాలొస్తాయి. అయితే మస్క్ టిక్ టాక్ ను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారా లేదా నిషేధానికి సై అంటారా అనేది వేచి చూడాలి.